వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సరదా సరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఔదుంబరః కల్పవృక్షః కామధేనుశ్చ సంగమః చింతామణిగురోః పాదౌ దుర్లభౌ భువనత్రయే. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. మనము శ్రీ గురు చరిత్ర పారాయణం నేటి నుంచి ఆరంభించుకుందామమ్మా. గురు చరిత్ర పారాయణం వలన ఎంత క్లిష్ట సమస్యలైనా సరే తొలగి ఆ యొక్క గురుకృప వలన ఎన్నెన్నో అవసరమైనటువంటి సమస్త కోరికలు కూడా నెరవేర్చి, అటు ఇహంలో నెరవేర్చి, పరానికి గురు సాంగత్య ప్రభావం రీత్యా చక్కని బాటలు వేసి పరోక్షంగా ఇహపర సార్థకత అనేటువంటి ప్రయోజనాన్ని చేకూర్చేటువంటి సద్గ్రంథ పారాయణ నేటి నుంచి మనం ఆరంభించుకుందామమ్మా. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయై నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతీ దత్తాత్రేయ గురుభ్యో నమః. బాలార్కప్రభమింద్రనీలజటిలం భస్మాంగరాగోజ్వలం శాంతం నాదవిలీనచిత్తపవనం శార్దూలచర్మాంబరం బ్రహ్మజ్ఞైః సనకాదిభిః పరివృతం సిద్ధైః సమారాధితం దత్తాత్రేయముపాస్మహే హృది ముదా ధ్యేయః సదా యోగిభిః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. శ్రీ వాసుదేవానంద సరస్వతీ స్వామి వ్రాసిన ఉపోద్ఘాతం. మనము ఈ శ్రీ గురు చరిత్ర పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారు వ్రాసినటువంటిది ఫాలో అవుతున్నామమ్మా. సరేనా? ఇదైతే అందరి గృహాలలో కూడా తప్పనిసరిగా ఉంటుంది కాబట్టి ఈ గ్రంథాన్ని అనుసరిస్తూ మనం ఆడియోలు చేసుకోవటం జరుగుతుంది. పారాయణ ఆరంభించుకుందాం. మసక చీకటిలో త్రాడును చూచి పామని భ్రమించి భయపడతాం. కానీ తర్వాత దీపం సహాయంతో అది త్రాడని తెలియగానే ఆ భ్రాంతి భయము తొలగుతాయి. అలాగే వాస్తవానికి బ్రహ్మమనబడు పరమాత్మ ఒక్కడే ఉన్నాడు. అజ్ఞానం వలన మనకు ఆయన స్థానే జగత్తు గోచరించి భయము, ఆశ, దుఃఖము కలుగుతాయి. ఆత్మజ్ఞానం అనే వెలుగు సహాయంతో పరమాత్మను తెలుసుకున్న క్షణంలోనే దుఃఖరహితము, ఆనందమయము అయిన బ్రహ్మమే సత్యమని అనుభవం అవుతుంది. అప్పుడు భయానికి, దుఃఖానికి కారణమైన జగత్తున్నదనే భ్రాంతి తొలగుతుంది. అంటే ఈ జగత్తు మిథ్య అని తేలిపోతుంది. సర్వత్రా నిండియున్న బ్రహ్మమే గురువు యొక్క నిజతత్వం. సచ్చిదానంద స్వరూపుడైన శ్రీ గురుదేవునికి హృదయపూర్వక నమస్కారం. ఆ పరబ్రహ్మమే సత్యమైనది. అజ్ఞానం వలన దుఃఖంలో మ్రగ్గుతున్న జీవులపై కరుణతో వాటికి ఆ దయానిధి తన నిజతత్వాన్ని బోధించడానికి
అత్రి మహర్షి పుత్రుడై జన్మించి శ్రీ దత్తాత్రేయుడని పేరు పొందాడు. భక్తితో తనను ఆశ్రయించిన కార్తవీర్యార్జునుడు, యదువు మొదలైన వారిని ఈ సంసారమనే దుఃఖసాగరం నుండి ఉద్ధరించాడు. ఆయనయే మరల శ్రీపాద శ్రీవల్లభునిగాను, తరువాత శ్రీ నృసింహ సరస్వతి అనే పేరుతోనూ అవతరించి తన శిష్యులైన సిద్ధాదులను ఉద్ధరించాడు. పరమ గురువు అయిన ఆ దత్తమూర్తి నేటికి కృష్ణా భీమా సంగమ తీరంలోని గంధర్వపుర నివాసి అయి స్మరించిన వారికి ప్రసన్నుడవుతాడు. ఆ పరబ్రహ్మమూర్తి జనన మరణాలకతీతుడు, అక్రియుడు, కోరికలు లేనివాడు, అద్వితీయుడు అయినప్పటికీ ఒకప్పుడు తానే అనేకమవ్వాలని సంకల్పించాడు. ఆ సంకల్పమే మాయాశక్తి. ఆయన త్రిగుణాత్మకమైన తన మాయ చేత ఈ జగత్తును సృష్టించి దాని రూపంలో ప్రకటమయ్యాడు. వెనుకటి ప్రళయానికి ముందున్న జీవులు ప్రళయంలో పరమాత్మ యందు సూక్ష్మ రూపంలో దాగి ఉంటారు. వారు సాధన ద్వారా తరించగలందులకు పరమాత్మ అలా మరలా సృష్టి చేస్తాడు. ఆ శుద్ధ చైతన్యమే శ్రీ దత్తాత్రేయుడు. సృష్టికర్త అయిన బ్రహ్మ నుండి స్థూలము జడము అయిన స్తంభము వంటి వస్తువులు, సూక్ష్మము సజీవములు అయిన మన దేహాలు, బుద్ధి, ఇంద్రియాలు మొదలుగా గల ఈ చరాచర జగత్తు ఏర్పడినాయి. ఇలా ఈ సృష్టిని చేసిన ఆ పురుషోత్తముడే ఆత్మజ్ఞానం వలన పొందదగినవాడు. సాయిరాం. ఇంద్రియాలు వాటి విషయాలైన శబ్దము, స్పర్శ, రూపము, రసము అంటే లేక రుచి, రసము అంటే గంధము అంటే వాసన, వాసనలతో కూడిన అజ్ఞానం వలన మనలో రాగద్వేషాలు కలుగుతాయి. వాటిని ఎవరు దైవీ సంపత్తితో జయిస్తారో అట్టివారే అజ్ఞాన దుఃఖరూపమైన సంసారం నుండి ముక్తి పొందుతారు. హృదయ శుద్ధి, సుస్థిరమైన తత్వజ్ఞానం, యోగాభ్యాసం, దానము, ఇంద్రియ నిగ్రహము, యజ్ఞము, స్వాధ్యాయము, తపస్సు, ఆర్జవం, అహింస, సత్యము, క్రోధము లేకుండటం, త్యాగము, శాంతి, ఇతరుల దోషాలను ప్రకటించకుండటం, ప్రాణుల యందు కనికరం, ఇంద్రియ విషయాల పట్ల వికారం చెందకుండడం, మృదు స్వభావం, లజ్జ వలన అనుచిత కార్యములను చేయకుండడం, చాపల్యం లేకుండడం, సహనము, ఓరిమి, చెక్కు చెదరని యుక్తాయుక్త బుద్ధి, బాహ్యమైన శుద్ధి, వంచన లేకుండటం, నిగర్వం, ఈ శుభలక్షణాలను దైవీ సంపద అంటారని భగవద్గీత చెబుతున్నది. అటువంటి ముముక్షువుల కొరకే జనన మరణాలు లేని ఆ పరమేశ్వరుడు తన దివ్య మాయ చేత మానవ రూపంలో జన్మించినాడు. ఇలా ప్రతి యుగంలోనూ అవతరించి ధర్మరక్షణం, స్వధర్మ పాలనము చేసి తరువాత తన అవతార శరీరాలు విడిచిపెడతాడు. ఇలా బ్రహ్మ దివసాన శ్వేతవరాహ కల్పంలో ఇప్పటికి 28 యుగ చతుష్టయాలు గడిచాయి. 432 కోట్ల సంవత్సరములు ఒక బ్రహ్మ దివసం. అది బ్రహ్మకు ఒక రోజు. దీనికి రెండింతలైన అహోరాత్రాల కాలం బ్రహ్మ యొక్క ఒక కల్పం. 3600 కల్పాలు బ్రహ్మదేవుని ఆయుర్దాయం. వీటిలో మొదటిది శ్వేతవరాహ కల్పం. మానవులలో కలి ప్రభావం వలన సత్యము, ధర్మము, సాటి జీవుల పట్ల ప్రేమ, దేవతల పట్ల భక్తి శ్రద్ధలు కొరవడినాయి. యజ్ఞదాన తపస్సులు లోపించినాయి. ఆ కారణంగా దేవతలు కూడా మానవుల పట్ల నిర్దయులయ్యారు. కనుక పరమాత్మ అయిన దత్తాత్రేయుడే ఈ సృష్టిని ఉద్ధరించడానికి స్వయంగా అవతరించాడు. కృష్ణ అమరజానది సంగమ తీరంలో లోకపావనములైన దివ్యలీలలు చేస్తూ అక్కడే అదృశ్యంగా ఇప్పటికీ ఉన్నాడు. ఈయన మహాత్మ్యం చెప్పనలవి కానిది. పుట్టిన వెంటనే ఏడిచే బదులు ప్రణవం ఉచ్చరించాడు. ఇనుమును తాకి బంగారంగా మార్చాడు. అక్షరాభ్యాసం కూడా లేకుండగానే శిష్యులకు వేదపాఠం చెప్పాడు. బాల్యంలోనే తల్లిదండ్రులకు జ్ఞానమును ఉపదేశించాడు. చిన్న వయస్సులోనే సర్వ తీర్థక్షేత్రాలు పాదచారి అయి దర్శించి పావనం చేశాడు.
అష్టాంగ యోగం అభ్యసించాడు. నానాటికి పతనమవుతున్న సన్యాస మార్గాన్ని పునరుద్ధరించాడు. అపథ్య భోజనంతో ఒక భక్తుని ఉదర రోగం పోగొట్టాడు. ఒక నిరుపేద బ్రాహ్మణుని దారిద్ర్యాన్ని పోగొట్టాడు. క్షణకాలంలో ఒక భక్తునికి త్రిస్థలి యాత్ర చేయించినాడు. త్రిస్థలి అంటే ప్రయాగ, కాశీ, గయ. చచ్చిన వాడిని బ్రతికించినాడు. గొడ్డు బర్రెను పాడిగేదెగా చేసినాడు. త్రివిక్రముడనే శిష్యునికి విశ్వరూపం చూపాడు. విద్వాంసుల విద్యాగర్వమణచాడు. తన ఆశీర్వచనం చేతనే అంత్యజుని నోట వేదం పలికించినాడు. ఒక విధవరాలికి తిరిగి సౌభాగ్యమిచ్చాడు. కర్మభ్రష్టులైన ప్రజలకు పవిత్రమైన కర్మ మార్గం బోధించాడు. ఎండిపోయిన మేడికట్టెను చెట్టుగా మార్చాడు. గొడ్రాలికి పుత్ర సంతానం కలిగేలా చేశాడు. తన అమృత దృష్టి చేత ఒకనికి కుష్ఠురోగం తగ్గించాడు. ఒక దీపావళి నాడు ఒకే సమయంలో 8 చోట్లకు వెళ్ళాడు. అకాలంలో కోసిన పంట చేనును మాట మాత్రం చేత తిరిగి సస్య సమృద్ధిగా మార్చాడు. ఇలాంటి మహాకార్యాలు ఇదివరకు చేశాడు, ఇప్పటికీ చేస్తున్నాడు, ఎప్పటికీ చేస్తాడు. సాయిరాం. ఆకాశంలోని నక్షత్రాలను, భూమిపైనున్న ఇసుక రేణువులను, సముద్రంలోని నీటి బిందువులను లెక్క పెట్టవచ్చునేమో గాని ఆ భగవంతుని కళ్యాణ గుణాలను, శక్తులను లెక్కించటం సాధ్యం కాదు. భగవంతుడు నిజానికి రూపం లేనివాడైనా కూడా తన మహిమ మరియు తన కళ్యాణ గుణాల రూపంలో అవతరించి భక్తుని చెవి అనే ద్వారం గుండా అతని హృదయంలో ప్రవేశించి, అంటే శ్రవణం ద్వారా అన్నమాట. ఇప్పుడు మనం పారాయణలన్నీ వింటూ ఉన్నాం కదా, అట్లా ఏమిటి, చెవిలో నుంచి ఆ ధ్వని లోపలికి హృదయంలోనికి ప్రవేశిస్తుంది కదా, అట్లా హృదయంలో ప్రవేశించి అతని దుష్ట సంస్కారం అనే పాపాన్ని దహించి వేస్తాడు. ఈ విధంగా క్రమంగా తన అంతఃకరణను శుద్ధం చేసుకున్న భక్తుడు జీవించి ఉండగానే ముక్తుడవుతాడు. సుఖ దుఃఖాలనే ద్వంద్వాల చేత స్పర్శించబడక వాటి పట్ల నిర్లిప్తుడవుతాడు. ప్రారబ్ధ కర్మరూపమైన అతడి దేహం నశించినా నశించకపోయినా అజ్ఞానం వలన ఉత్పన్నమైన సుఖదుఖ రూపమైన ద్వంద్వాలింకా మిగిలియున్న ప్రారబ్ధం అయిపోగానే పరబ్రహ్మాన్ని పొందుతాడు. సత్సంగం లేని వారికి, ఇంద్రియ సుఖలోలురైన ఆసురీ సంపద గల వారికి, తమోగుణ ప్రధానులైన మోహాంధులకు ఈ సత్యం తెలియదు. స్వధర్మమాచరిస్తూ సాధు గురు దేవతల యందు భక్తి గలవాడై సత్సంగం వలన వివేకి అయి నేనే కర్తను భోక్తను అనే అభిమానం విడిచిపెట్టి ఉత్తమ సన్యాసి అయి ఈ మార్గంలోనే అతడు భుక్తి ముక్తి పొందుతాడు, ఇహపర సార్థకత కలుగుతుంది అన్నట్లుగా. ఇదంతా ఇప్పుడు మనం చెప్పుకున్నది ఏమిటి, వాసుదేవానంద సరస్వతి స్వామి వారు వ్రాసినటువంటి ఉపోద్ఘాతం ఈ గురు చరిత్రకి. ఇప్పుడు చెప్పుకోబోయేది గంగాధర సరస్వతి స్వామి వ్రాసిన ఉపోద్ఘాతం. శ్రీగురుని అనుగ్రహానికి పాత్రుడై సాకరే అను పేర ప్రసిద్ధి చెందిన సాయందేవుడను సద్బ్రాహ్మణుడు మా పూర్వీకుడు. ఆయనది ఆపస్తంభ శాఖ కౌండిన్యస గోత్రం. వారి కుమారుడు దేవరావు, అతని కుమారుడు గంగాధరుడే మా తండ్రి గారు. ఆయన శ్రీగురునికి భక్తుడు. మా తల్లి యొక్క తండ్రి గారిది ఆశ్వలాయన శాఖ కాశ్యపస గోత్రం. ఆయన జన్హు భగీరథ మహర్షుల వంటివాడు. మా తల్లి చంపాదేవి పార్వతీదేవిని పోలిన పతివ్రత. ఈ రచనకు ముందు నా తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించి సద్గురువును స్మరించడం వలన నా బుద్ధి ప్రకాశవంతమవుతున్నది. సాయిరాం. ఆ గంగాధరుని కుమారుడనైన నా పేరు సరస్వతి. వేదాధ్యాయన పరులు, సన్యాసులు, యతులు, యోగీశ్వరులు, తపస్సులు, సద్గురు భక్తులు అయిన ఓ సుజనులారా, మీకు నా నమస్కారములు. నేను మీ పాదధూళి వంటి వాడను. రచనా సామర్థ్యం లేని నేను కేవలం వంశపారపర్యంగా శ్రీ దత్తానుగ్రహం ఉండడం వల్లను, శ్రీ గురుని ప్రేరణ వల్లను మాత్రమే ఈ రచనకు పూనుకున్నాను. అమృత కుంభం వంటి శ్రీ గురు చరిత్ర
నీకు ప్రసాదించబడినది. నీవి కథ వ్రాయి, దాని వలన నీకు నీ వంశస్థులకు కూడా సర్వము సిద్ధిస్తాయి అని శ్రీగురుడు నన్ను ఆజ్ఞాపించినారు. భక్తులు స్మరించినంతనే ప్రసన్నులయ్యే శ్రీ నృసింహ సరస్వతి స్వామి ఆదేశం కామధేనువు వలె ఈ కార్యాన్ని నెరవేర్చగలదు. సాయిరాం. త్రిమూర్తి అయిన శ్రీ దత్తావతారమైన శ్రీగురుని చరిత్ర అపారం. దానిని సంపూర్ణంగా చెప్పడం ఎవరితరము కాదు. ఆయన ప్రేరణతో వ్రాసిన ఈ గురుకథను పారాయణ శ్రవణము చేసేవారి వంశం పవిత్రమై రోగాలు పీడలు లేకుండా కలకాలం సిరి సంపదలతో శోభిస్తూ ఉంటుంది. దీని సప్తాహ పారాయణ వలన వెంటనే కోరినవన్నీ ఫలిస్తాయి. ఇది నా స్వానుభవం. నేను అల్పుడనైనప్పటికీ శ్రీగురుని అనుగ్రహం వలన నా నోటి నుండి వెలువడే ఈ దత్తాత్రేయ కథ అల్పమైన తేనెటీగ నోటి నుండి లభించే తేనెలాగా, విలువలేని ముత్యపు చిప్ప నుండి లభించిన విలువైన ముత్యంలాగా, కాకిరెట్ట నుండి మొలచిన దివ్యమైన అశ్వత్థ వృక్షం అనగా రావి చెట్టులాగా అభీష్టాలు జ్ఞానము కూడా ప్రసాదించగలదు. ప్రస్తావన: ముముక్షువులు పూర్ణ సిద్ధుడైన గురువును ఆశ్రయించి తీరాలి అని ప్రపంచంలోని సర్వమత గ్రంథాలు మహనీయులు చెబుతున్నారు. కానీ పూర్ణుడైన గురువు ఎలా దొరుకుతారు? ఆయనను గుర్తించడం ఎలా? అంతటి గురువు తారసిల్లిన మనలోని దోషాల వలన వారిని గుర్తించలేం గదా. ఇనుప ముక్కకున్న తుప్పును తొలగించేదాకా అయస్కాంతం వైపు ఆకర్షించబడదు కదా. స్వల్పంగా పాపం చేసిన వారికి జపధ్యానాలు ప్రాయశ్చిత్తాలు ఉపయోగపడతాయి గాని అధికంగా పాపాలే చేసే సామాన్యులకు సద్గురువు సేవ ఒక్కటే ప్రాయశ్చిత్తం అని శాస్త్రం. మొదట ముముక్షువు గురుచరిత్ర వంటి గ్రంథాలు పారాయణ లేక శ్రవణం చేస్తే హృదయం పరిశుద్ధమై ముముక్షుత్వము, గురుభక్తి అంటే సద్గురు సమాగమం కోసం ఆకాంక్ష తీవ్రతరమవుతాయి. అప్పుడే దైవ కృపచేత సద్గురు సమాగమం జరుగుతుంది. ఈ గ్రంథ మహిమ వలన స్వప్నంలో తాను ఆశ్రయించవలసిన సద్గురువెవరో తనకు తెలుపబడుతుంది. అది ఈ గ్రంథపారాయణ చేస్తే సద్గురువు ఎవరు, మనం ఎవరిని అనుసరించాలి అనేటువంటి విషయం అంటే ఇప్పటిదాకా ఎవరికి గురువు లేని వారికి ఆ యొక్క సద్గురువుని సూచించబడుతుందన్నమాట ఈ గ్రంథపారాయణం వల్ల. అంతవరకు శ్రీగురు చరిత్ర పారాయణ ఈ అధ్యాయంలో నామధారకుడు చేసినట్లు నిరంతర ప్రార్థనలు చేస్తూ ముముక్షువు వేచి ఉండాలి. అప్పుడు మాత్రమే ఎట్టి సంశయానికి తావు లేకుండా పరిపూర్ణుడైన సద్గురువుతో సమాగమం ప్రాప్తిస్తుందని ప్రథమ కర్తవ్యం బోధిస్తుంది ఈ అధ్యాయం. ఈ ప్రథమోధ్యాయం ఆ రీతిగా సంశయానికి తావు లేకుండా పరిపూర్ణమైనటువంటి సద్గురువుతో సమాగమం ప్రాప్తించేటట్లు చేస్తుంది అని తెలియచేస్తుంది అన్నమాట ఈ అధ్యాయం. కథారంభం. మనము ఏకంగా శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి విరచిత శ్లోకరూప గురు చరిత్ర ప్రకారం సంబంధిత అధ్యాయం రీత్యా శ్లోకం కూడా చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దామమ్మా. ఆ రీతిగా ఇప్పుడు ప్రథమాధ్యాయ పరంగా ఏం శ్లోకం చెప్పుకుంటూ ఉంటాం మనం? నామధారక భక్తాయ నిర్విణ్ణాయ వ్యదర్శయత్ తుష్టః స్తుత్యా స్వరూపం స శ్రీదత్తః శరణం మమ. గంధర్వ నగరంలో శ్రీ నృసింహ సరస్వతి స్వామి మహిమ లోక ప్రసిద్ధమై దూర ప్రాంతాల నుండి కూడా ఎందరెందరో వచ్చి వారిని సేవించి పెళ్లి కాని వారు పెండ్లి, సంతానం లేని వారు సంతానం, పేదవారు ధనము, ఇలా ఎవరికి అవసరమైనవి వారు పొందుతున్నారు. వారిని దర్శించాలనుకున్నప్పటి నుండే కోరినవి నెరవేరుతున్న వారు ఉన్నారు. అది దర్శించాలి వెళ్ళి అని అనుకునేటప్పటికే కోరిన కోరికలు నెరవేరుతూ ఉన్నాయట. చూడండి, నామధారకుడనే బ్రాహ్మణుడు ఎన్నో కష్టాలకు గురి అయి
ఎన్ని చేసినా ఒక్కటి తీరక ఎంతో వ్యాకులపడినాడు. ఆ పరిస్థితులలో అతనికి శ్రీగురుని మాహాత్మ్యం గురించి విని వారి దర్శనంతో గాని అవి తీరవని నిశ్చయించుకున్నాడు. అది లభించకుంటే తన జీవితమే వ్యర్థమని తలంచి నిరంతరము వారి పాదాలను స్మరిస్తూ ఆకలి దప్పులు కూడా మరచి కాలినడకన ఆ గ్రామాన్ని సమీపించాడు. ఆయన దర్శనం అవకుంటే ప్రాయోపవేశం చేసుకోదలచి అతడు శ్రీగురుని స్మరించి ఇలా మొరపెట్టుకున్నాడు. అందరి కష్టాలు తొలగించే మీ నామస్మరణతో నా కష్టాలు ఎందుకు తొలగటం లేదు? అందుకు నా పాపాలే కారణమైతే సర్వపాపహరమైన మీ నామం వాటినెందుకు నశింపజేయలేదు? అన్ని జీవులను కరుణించే మీరు నన్ను మాత్రం ఎందుకు కరుణించడం లేదు? ఇట్లా ఇది సగటున మనలో ఏదో ఒక సందర్భంలో ప్రతి ఒక్కరికి ఆలోచనలు వచ్చే ఉంటాయి కదా. గురువే త్రిమూర్తి స్వరూపమని, తలచిన వెంటనే ఫలితమిస్తాడని వేదాలు స్మృతులు చెబుతున్నాయి. ఈ కలియుగంలో శ్రీ నృసింహ సరస్వతి స్వామియే అంతటి గురువని కీర్తి వచ్చింది గదా. మరి నా పట్ల అదెందుకు నిరూపణ కావడం లేదు? మీరు సాటిలేని పెన్నిధి అన్నది నిస్సంశయంగా అందరి అనుభవమును. కానీ నా మనస్సులో మీపై భక్తి ఎందుకు కలగడం లేదు? నా మనస్సు మీపై స్థిరంగా నిలవడం లేదేమిటి? మీరే నా తల్లి, తండ్రి, గురువు, దైవం, తోడు, నీడ అని నమ్మి ఇప్పుడే మిమ్మల్నే ఆశ్రయించాను. పసితనంలోనే నాకు మీ పేరు పెట్టి నా తల్లిదండ్రులు నన్ను మీకు అమ్మివేశారు. పరమాత్మ, మీరు దీనుల పాలిటి కల్పవృక్షం, దయాళువు, మహాదాత. దేవతలకే శక్తిని అనుగ్రహించి విశ్వమంతటిని పోషిస్తున్న మీరు నన్ను ఉపేక్షిస్తున్నారెందుకు? మీరు సర్వ సాక్షి అని వేదాలు చెబుతున్నాయి కదా. మరి నా దుస్థితి మీకు తెలియడం లేదా? ఎవరిని ఉపేక్షించని మీరు నన్నెందుకు ఉపేక్షిస్తున్నారు? నేను మీకేమీ సమర్పించలేదనా? సాక్షాత్తు లక్ష్మీదేవియే సేవకురాలైన మీకు దరిద్రుడనైన నేనేమి ఇయ్యగలను? బిడ్డ నుండి ఏమి తీసుకుని తల్లి స్తన్యమిస్తున్నది? నన్ను అనుగ్రహించే సమయం ఇంకా రాలేదనడం సర్వ సమర్థులైన మీకు తగదు. ఇంతకు ముందు మీరే దిక్కని తలచి నేను మిమ్మల్ని సేవించని మాట నిజమే. కానీ సేవిస్తేనే ప్రసాదించేది దానం ఎలా అవుతుంది? అది సేవిస్తేనే ఇచ్చేదైతే ఇంకా దానం ఎట్లా అవుతుంది అని, సేవించకపోయినా కూడా ఇయ్యాలి కదా అన్నట్లుగా. అతి భక్తి, అతి ఆపేక్ష వలన, అతి చొరవ వలన గురువుతో అలా సంభాషించగలుగుతాం కదా. లౌకికుడైన రాజు కూడా తన సేవకుల వంశంలో పుట్టిన వారిని రక్షిస్తున్నాడు. మా పూర్వీకులందరూ మిమ్మల్ని నిష్కామంగా సేవించినందుకైనా మీరు నన్ను రక్షించాలి అని. నేను సేవ చేయకపోయినా, ఇప్పుడు రాజులు ఎలాగైతే వాళ్ళ సేవకుల వంశంలో తదుపరి తరాల వాళ్ళని ఎలా సంరక్షిస్తూ ఉంటారో, వాళ్ళ బాగోగులు ఎలా చూస్తూ ఉంటారో, అయ్యో వీళ్ళ తాతలు తండ్రులు వీళ్ళంతా కూడా మనకి సేవ చేశారు కదా అన్నట్లుగా, ఆ రీతిగా మరి మా పూర్వీకులందరూ నిన్ను సేవించారు కదా. అలాంటప్పుడు మరి నేను ఏమీ ఇప్పుడు నీకు సేవ చేయకపోయినా నువ్వు నన్ను ఎందుకు రక్షించవు అని చెప్పి ఎలా పాయింట్ లాగారో చూడండి. మా పూర్వీకులందరూ మిమ్మల్ని నిష్కామంగా సేవించినందుకైనా మీరు నన్ను రక్షించాలి. లేకుంటే సత్పురుషులకు ఫిర్యాదు చేసుకునైనా నా రుణం నేను రాబట్టుకుంటాను. మీరు నాపై కాఠిన్యం వహించినట్లు తోస్తున్నది. అది మీ సాటివారి పట్ల తగునేమో గాని అల్పుడనైన నాయందు తగదు అని. ఇందుకు కారణం నేను చేసిన తప్పులేమో. అజ్ఞానినైన నాకు దోషాలు చేయడం సహజమే. సరే, నా వంటి పాపి లేడు, కానీ మీ వంటి పాపహారకుడు లేడు. అది కనుక నన్ను ఉద్ధరించు. ఒకవేళ నేను మీ గురించి ఆడిన నిష్ఠూరాలే మీ కాఠిన్యానికి కారణమా? దయాసముద్రులైన మీరు అలిగిన బిడ్డను తల్లి బుజ్జగించినట్లు నన్ను బుజ్జగించాలి గాని నాపై అలిగి అనుగ్రహించకుంటే నాకు దిక్కెవరు? లేకుంటే
నేను చేసిన తప్పేమిటో అదైనా నాతో చెప్పవచ్చు గదా. ఏమైనా మీరు నా దోషాలను క్షమించి నన్ను దయ చూడాలి. మీరే నాకు దిక్కు. మిమ్మల్నే నేను శరణు పొందుతున్నాను. చైతన్యమూర్తివి, దయానిధివి అయిన నీ కారుణ్యం ఏమైపోయింది ప్రభూ? మృత్యుముఖంలో ఉన్న నన్నెందుకు ఉద్ధరించకుండా ఉన్నావు? ఇలా దారి పొడుగునా నామధారకుడు అనేక విధాలుగా శ్రీగురుని ఆర్తితో ప్రార్థిస్తూ వెళ్ళి చివరకు ఖిన్నుడై శోష వచ్చి గంధర్వపురం దగ్గర ఒక చెట్టు క్రింద పడుకున్నాడు. అతనికి నిద్ర తూగినప్పుడు కలలో కూడా అతను శ్రీగురుణ్ణే స్మరిస్తున్నాడు. ఆవు తన నెడబాసి ఆర్తనాదం చేస్తున్న దూడ దగ్గరకు వాత్సల్యంతో పరుగున వచ్చినట్లు భక్తుల పాలిటి కామధేనువైన ఆ పరమేశ్వరుడు అవధూత వేషంలో నామధారకునికి స్వప్నంలో దర్శనం ఇచ్చాడు. ఆయన జడలు విభూది పులి చర్మము ధరించి ఉన్నాడు. నామధారకుడు కలలోనే స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి తన పొడవైన జుట్టుతో వారి పాదాలు తుడిచి వాటితో అభిషేకించి గంధమలంకరించి పూజించినాడు. ఆ దర్శనంతో అతని హృదయం శాంతించి అతని మనస్సులో ఆ రూపం స్థిరంగా నిలిచింది. అప్పుడు ఆ యోగీశ్వరుడు అతనిని లేవనెత్తి ముఖాన విభూతి పెట్టి తలపై చెయ్యి ఉంచి ఆశీర్వదించారు. ఆ వెంటనే అతనికి మెలకువ వచ్చింది. అయినా తన తలపై ఆ అవధూత చెయ్యి పెట్టిన అనుభవం అలానే ఉన్నది. అతను ఆశ్చర్యపోయి చుట్టూ చూచాడు. అక్కడ మరెవ్వరూ లేరు. అప్పుడు అతడు లేచి తనకు స్వప్న దర్శనమిచ్చిన ఆ శ్రీ గురుమూర్తినే స్మరిస్తూ ముందుకు సాగిపోయాడు. అది అంటే ఇక్కడ నిష్ఠా ఓర్మిలతో కూడినటువంటి నిరంతర సేవ వలన మాత్రమే భక్తుడి హృదయం శుద్ధమై ఎప్పుడూ కూడా అన్ని జీవులపై వర్షిస్తుండే గురుకృప ఆ హృదయానికి అనుభవమవుతుంది అని మన యొక్క స్వామి సమర్థుల వారు, రమణ మహర్షి, షిరిడి సాయిబాబా వంటి మహనీయులందరూ చెప్పారు. అనుగ్రహం అన్నది ప్రత్యేకించి ప్రసాదించేది కాదు అని ముందు ముందు సిద్ధుడు కూడా ఈ నామధారకుల వారికి చెప్తారుట. గురుభక్తుడు ఏ మహాత్ములను దర్శించినా తనకి గురుకృప కలిగేలా ఆశీర్వదించమని కోరాలి. అది మహనీయుల దర్శనానికి వెళితే అసలు వారిని గురుస్వరూపంగానే భావించి నమస్కారం చేయాలి. లేదు అనంటే మనం ఎంచుకున్నటువంటి గురుకృప లభించాలి అని ఆ మహనీయులని ప్రార్థించాలి. అట్లా తర్వాత ఇప్పుడు నేను అన్ని చేసినా గాని ఎందుకు నన్ను దయ చూడటల్లా స్వామి అని చెప్పి ఈయన వాపోతున్నారు చూడండి. కారణం ఏమిటి, నేను చేసిన తప్పులేమిటి అని చెప్పి అడుగుతూ ఉన్నారే. అయితే ఇతను నామధారకుడు చేసినటువంటి తప్పు ఏమిటనేది ముందు ముందు అధ్యాయాలలో సిద్ధుడు చెప్తారనమాట, సిద్ధయోగి. అయితే దానిని కూడా మన్నించి శ్రీగురుడు అతనికి త్వరలో స్వప్న దర్శనం ఇస్తాడు, సిద్ధుని దర్శనం సన్నిధి ప్రసాదిస్తాడు అని చెప్పి ఈ రీతిన సిద్ధుడు అంటే ఎంతో ముఖ్యమైనటువంటి శిష్యులలో ఒకరు కదా అమ్మా. అది అందుకని భగవంతుడి యొక్క శిష్యుల దర్శనం కూడా భగవద్ దర్శనంతో సమానమే. గురువుని ఆరాధించేటువంటి ముఖ్య శిష్యుల దర్శనం కూడా గురు దర్శనంతో సమానమే అని మనం సచరిత్రలోని అధ్యాయాల ద్వారా కూడా తెలుసుకున్నాం కదా. అట్లా శ్రీగురుడు ఈ నామధారకుడికి త్వరలోనే స్వప్న దర్శనం ఇస్తాడు, సిద్ధుని దర్శనం సన్నిధి ప్రసాదిస్తాడు అని చెప్పి ఈ రీతిన శ్రీగురుడు అతను కోరిన దానికి 100,000,000 రెట్లు అధికంగా అనుగ్రహించి అతనిని నామధారకుణ్ణి శిష్యునిగా అంగీకరించారు అని. స్వప్నంలో లభించేటువంటి గురుదర్శనం, గురుకృప ఉత్తమమైనటువంటి శుభ సూచనలు అని శాస్త్రాలు చెప్తున్నాయి అని అన్నమాట. అట్లా ముందర ఇప్పుడు కనపడింది ఎవరు అయితే శ్రీగురుడే ఆ యొక్క సిద్ధయోగి రూపంలో దర్శనమిచ్చారన్నమాట. ఏమ్మా ఇది శ్రీగురు చరిత్ర ప్రథమోధ్యాయం సంపూర్ణం. శ్రీదత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. ఏతత్ ఫలం సర్వం
సద్గురు చరణారవిందార్పణం అస్తు. సద్గురవే నమ. శ్రీమాత్రే నమ. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమ. శ్రీ నృసింహ సరస్వత్యై నమ. శుభం భూయాత్.